వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. పద్మప్రియ మూవీ క్రియేషన్స్లో వ్యాస్ గారు, వెంకట్రావు గారు ప్రొడ్యూసర్స్గా ప్రొడక్షన్ నెంబర్ 1 స్టార్ట్ చేశాం. అండ్ సూర్య గారు డైరెక్టర్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరోయిన్. మిగతా వైటల్స్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఈరోజు చాలా మంచి రోజు అని ఓపెనింగ్ పెట్టడం జరిగింది. సో ఈ స్టేజ్లో బేసికల్గా కథను నమ్మి సినిమా ఒప్పుకోవడం అండ్ సినిమా ఓపెన్ చేయడం జరుగుతుందంటే, అదేవిధంగా ఈ కథ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా పడాలి అని ఎవరు అనుకుంటూ ఉంటాం కదా, ప్రతి మామూలుగా ఆడియన్స్ కూడా హీరో చూస్తున్నప్పుడు ఇలాంటి కథ ఇడికి పడితే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి కథ ఇది వినంగానే చాలా నచ్చింది, ఓకే చేశాను. సో ఒక పాజిటివ్ హోప్తో కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ బాగా చేస్తారని అండ్ ఆడియన్స్ అందరికీ బాగా నచ్చే సినిమా తీస్తామని, ఆ క్యారెక్టర్లో నేను బాగా సరిపోతానని హోప్తో స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఉన్నాం ఇక్కడ అండ్ అదే మ్యాక్సిమం మేము ఎప్పుడు ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమ్మకం ఉంచి నా అవకాశం ఇచ్చిన పాలడుగు వెంకట్రావు గారికి, అలానే కేఎస్ వ్యాస్ గారికి నా ఫస్ట్ థ్యాంక్స్. అలానే మా హీరో గారు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. పార్టీ ఉందండి సార్, ఒక హాఫ్ అన్ అవర్లో మీరు వచ్చి మాట్లాడగలరా అన్నారు. సార్ పర్లేదండి అని వెళ్ళాం. 3.5 hours విన్నారు ఆయన ఎంజాయ్ చేసుకుంటూ సబ్జెక్ట్ని. సార్ ఇది 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 సజెషన్ చెప్పి చాలా బాగుందండి, 100% నేను చేస్తున్నాను, ఇంకా అసలు ఎటువంటి ఆలోచన వద్దండి, నేను మూవ్ అవుతున్నాను సార్ అని మాట్లాడారు. ఆయనకి సెకండ్ థ్యాంక్స్. మా మీద నమ్మకం ఉంచి, మా కథ మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన హీరో గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పాత్రికేయ మిత్రులకు కూడా, మీకు కూడా చాలామంది తెలుసు, మీడియా నుంచి వచ్చిన నేను కూడా అందరికీ థ్యాంక్స్ అండి. అలానే అందరూ చెప్పినట్లే మేము ఖచ్చితంగా అని ఇటు కూడా అని చెప్పలేము. డెఫినెట్గా మళ్ళీ అదే వస్తుంది, డెఫినెట్గానే వస్తుంది. మంచి సబ్జెక్టు, ఖచ్చితంగా ఒక విజయాన్ని ఇస్తాం. మేము విజయ సెలబ్రేషన్ జరుపుకుంటాం, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. థ్యాంక్ యూ. సెలవు తీసుకుందాం. మళ్ళీ చెప్పండి సార్, గట్టిగా మాట్లాడి మళ్ళీ. పాత్రికేయ మిత్రులకి, హీరో గారికి, మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రొడ్యూసర్ వెంకట్రావు గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మా డైరెక్టర్ సూర్య గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కథ గురించి చెప్పాలంటే
ప్రేమ అనేది నిజాయితీగా వాళ్ళ ఎదుటి వాళ్ళ మనసును గెలిచి సాధించాలి, కానీ వాళ్ళ ముందు హోదా చూపించో లేదా సానుభూతి సంపాదించో ప్రేమను పొందకూడదని చెప్పేసి నమ్మే యువకుడు తన ప్రేమను తను కోరుకున్న విధంగా సంపాదించడా లేదా అనేది ఈ కథ ప్రధాన అంశం. ఈ చిత్రం అన్ని వర్గాల వరకు అలరిస్తుందని అనుకుంటున్నాము. అండ్ అందరూ వచ్చిన పాత్రికేయులు కూడా నమస్కారం. అండ్